హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. మెత్తని స్పాంజీ లాంటి ఇడ్లీలు రావాలంటే ఈ విధంగా చేసి చూడండి. చాలా బాగా వస్తాయి. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా గిన్నెలో కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. కప్పు మినపగుళ్ళకి పావు కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. తర్వాత ఇడ్లీ రవ్వ వచ్చేసి 3 కప్పుల వరకు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ రవ్వని మినపప్పు 4 గంటలు నానబెట్టుకోవాలండి. చూడండి, మీకు 4 గంటల తర్వాత చూపిస్తాను. చక్కగా నానే కదా. ఇప్పుడు ముందుగా మినపప్పుని సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఇడ్లీ రవ్వ 2 సార్లు కడిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ మినపప్పులో ఇడ్లీ రవ్వ వేసి 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలండి. బయటైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. చూడండి, పిండి చక్కగా పొంగింది. ఇప్పుడు ఇందులో 1 స్పూను సాల్ట్ వేసుకొని చిన్న గ్లాస్లో 1/2 గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ మీకు చట్నీ చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను వేయించిన శనగపప్పు, వేరుశనగపప్పుల్ని వేయించి పక్కన పెట్టుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేయించాను. ఇప్పుడు ఇందులో 3 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. తర్వాత చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న స్పూను సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చిన్న స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఒక పిడికెడు కొత్తిమీర వేసుకుని వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళలో పోపు వేసేసుకోవటమే. పోపు వేసుకోపోయినా బాగానే ఉంటుంది, వేస్తే ఇంకా బాగుంటుంది. తర్వాత ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చండి, అలాగే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ పిండిని మరీ ఫుల్గా పెట్టేయకుండా ఇలా ప్లేట్లలో ఇడ్లీ పిండి అనేది పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలో 2 గ్లాసుల నీళ్ళు పోసి బాగా మరుగుతుండగా మాత్రమే ఇడ్లీ ప్లేట్ అనేది తీసుకెళ్ళి ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టేసేసి 10 నిమిషాలు ఇడ్లీని ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 5 నిమిషాలు మూత తీయకుండా ఉంచుకోవాలి. మీకు ఇడ్లీ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.